మన ప్రాంతం న్యూస్ ఛానల్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు 35 సంవత్సరాలు అనే యువకుడు 44వ జాతీయ రహదారి సమీపంలో టీ కొట్టు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే నిన్న కూడా పర్వతాలు తన టీ కొట్టును రాత్రి 9:30 ప్రాంతంలో మూసివేసి ఇంటికి వెళ్లే తరుణంలో తన భార్య అనసూయ ఫోన్ చేయగా టీ కొట్టు మూసివేసి ఇంటికి వస్తానని తెలిపాడు. భర్త పర్వతాలు అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన భార్య అనసూయ తన కుటుంబీకులతో కలిసి టీ కొట్టు సమీపంలో వెతకగా సమీపంలోన స్పెక్ట్రా వెంచర్లో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో పర్వతాలు మృతదేహం పడి ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి చూడడంతో గుర్తు తెలియని దుండగులు బీరు బాటిళ్ల సీసాలతో పర్వతాలు గొంతు కోసినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ జానకి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఇటీవల మట్టి విషయంలో జరిగిన గొడవల నేపథ్యంలో తన భర్తను కొందరు వ్యక్తులు కక్షగట్టి హతమార్చారని పర్వతాలు భార్య అనసూయ ఆరోపించింది. మరోవైపు పర్వతాలు మృతికి పాత కక్షలే కారణమని కుటుంబీకులు తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోని నిందితులను పట్టుకుంటామని జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. అన్నీ తేలే దాని ఒకటే బాలనార్ వచ్చి చికెన్ తీసుకొచ్చి ఇచ్చిండు. 8:30 కట్ట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి షాప్ కాడికి పోయిస్తా పోరలు ఉన్నారు, చాలా మంది పోరలు, చిన్న చిన్న పోరలు ఉన్నారు. వాళ్ళంతా సీసాలు తీసుకొని తాగి ఉద్దర పెట్టిపోతారని చెప్పేసి వచ్చేసిండు. వచ్చేసి ఇంకా ఇక్కడనే ఉన్నాడు. 9:30 నేను ఎగ్జాక్ట్లీ 9:30 ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏడున్నావనంటే నేను డబ్బాకాడనే ఉన్నా, షాప్ బంద్ చేసి వస్తా అని చెప్పింది. షాప్ బంద్ చేసి వస్తా అని చెప్పింది. ఇంకా అంతకే ఫోన్ కట్ చేసిన. నేను ఫోన్ కట్ చేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కాల్ చేయడం మొదలుపెట్టిన. నేను ఎన్నిసార్లు చేసిన, కనీసం 10 సార్లు చేసినేమో. 10 సార్లు చేసిన తర్వాత మా అత్తను లేపిన, మా మరిదిని లేపిన, మా మామని లేపిన, అందరిని లేపి భయం అవుతుంది, నాకు ఫోన్ లేపుతలేడు, నాకు భయం అవుతుంది. నిన్న మన గొడవలు పంచాయతీలు అయినాయి, కేసు పెట్టిండ్రు, వాళ్ళు ఏమైనా చేసిండ్రో ఏం కథను, నాకు భయం అవుతుంది, పోదాం పని అని చెప్పి నేను వీళ్ళని తోలుకొని బయటకు వెళ్ళిన. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసిన, అన్న ఇట్లా ఫోన్ లేపుతలేడు, ఆయన పేరు అల్లం మహేష్ అంటారు, నెంబర్ లేకుండే బుక్లోకి వెళ్ళి తీసుకొని నా ఫోన్లో కొట్టుకొని ఫోన్ చేసి మాట్లాడిన, అన్న మా ఆయన ఫోన్ లేపుతలేడు, నాకు భయం అవుతుంది, నిన్న మన గొడవలు అయినాయి, నాకు భయం అవుతుంది, రా అన్న అని అంటే సరే అమ్మ వస్తుందని చెప్పి 10 నిమిషాలలో వచ్చిందన్న. ఆయన వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను అందరిని తీసుకొని వచ్చిండు. జరిగింది కథ అది. అంతవరకు మర్డర్ చేసి వెళ్ళిపోయిన ఎవ్వరు లేరు ఆడ. మీకు ఎవరిపైన అనుమానాలు ఎవరిపైన మీద అనుమానాలు అంటే నాకు అదే టిప్పర్లు గెలికిరు అని, టిప్పర్లు అక్కడ గెలికిరు అని చెప్పిండ్రు కదా, ఎస్టీ క్యాస్ట్ మీద కేసు పెట్టిండ్రు. ఆ కేసు మీద 2 సార్లు 3 సార్లు గొడవలు అయినాయి. పక్కా పర్వతాలనే టార్గెట్ చేసినాం అని చాలా మంది ఫోన్ చేసి అనడం నేను విన్నా. పక్కా పర్వతాలనే టార్గెట్ చేసినాం అని నిన్నటి వరకు కేసేసిండ్రు అన్న. అంతే జరిగిన కథ అది. నాకు న్యాయం జరగాలన్నా అన్యాయం జరగాలన్నా ఇంకా అంతా ఈ పోలీసులే చూసుకోవాలి. ఇంకా దయ చూసి ఎవరన్నా ఇంకా ఆలోచించాలి అంతే. ఇక నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు అయితే లేరు. నేను ఒక ఆడపిల్లని, ఇప్పుడు 3 ఆడపిల్లలు ఎట్లా బతకాలో ఏం చేయాలో అంతా పోలీసుల చేతిలో ఉంది. గతంలో ఏమైనా బెదిరింపు కాల్స్ ఏవి రాలే. ఈ మధ్యలోనే ఈ ఎస్టీఎస్ క్యాస్ట్ మీద కేసు పెట్టిన తర్వాతనే కాల్స్ వచ్చినాయి. కాల్స్లలోనే మాట్లాడుకున్నారు. నాకు వాళ్ళ మీదనే అనుమానం ఉంది.
పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ సంపంగి అనసూయ అంటే ఆమె ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా ఆమె యొక్క భర్త అయినటువంటి పర్వతాలు నిన్న ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి ఆయన వాళ్ళకి సంబంధించిన ట్రాక్టర్ రిపేర్ చేసుకొని సాయంత్రం 6 గంటలకు వచ్చేసి స్నానం చేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళేసి వాళ్ళకు కావాల్సిన చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి బయటకు అంటే వాళ్ళకు చాయ్ దునియా అని చెప్పేసి ఒక పెద్దాయపల్లి చౌరస్తాలో ఒక షాప్ ఉంటుంది. దానికి సంబంధించి అక్కడికి వెళ్ళి నేను క్లోజ్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళడం జరిగిందని. తర్వాత 9:30 కాల్ చేస్తే ఇక్కడే షాప్ దగ్గర క్లోజ్ చేసుకొని వస్తాను అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోయేసరికి 10:30 ఆ తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళ మరిది తర్వాత వాళ్ళ యారాలు తర్వాత వాళ్ళ అత్త వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళ భర్త రావట్లేదని చెప్పేసి ఫోన్ లేపట్లేదని చెప్పేసి పర్వతాలని పర్సన్ కోసం వెతుకుతుంటే అక్కడే పెద్దాయపల్లి పక్కనే ఉన్నటువంటి ఆ చౌరస్తాలో అంటే మన దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ వెంచర్లో ఓల్డ్ వెంచర్ ఉంది. ఆ వెంచర్లో వీళ్ళ భర్త అక్కడ ఎవరో చంపేసి ఉన్నారని చెప్పేసి వాళ్ళ మరిది చెప్తే అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ భర్త యొక్క గొంతు పైన ఏదో పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లుగా కనిపించిందని చెప్పేసి తర్వాత దీనికి గతంలో ఈ పర్వతాలకు తర్వాత అక్కడ మట్టికి సంబంధించి ఒకటి ఇష్యూ నడిచిందని దాని విషయంలో పంచాయతీ కూడా జరిగిందని ఆ పంచాయతీ కూడా ఇప్పటివరకు సర్దుబాటు కాలేదని చెప్పేసి వారితో కానీ వారి వల్ల కానీ లేదా ఇంకెవరైనా వేరే వాళ్ళ వల్ల కానీ తన భర్తను తీసుకెళ్ళి మందాయించి చంపేసిరని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అందులో భాగంగా ఎవరు చంపారో పట్టుకుని వాళ్ళకు తగిన న్యాయం చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాను. ప్రజెంట్ ఈరోజు ఎస్పీ గారు కూడా అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారు నైట్ అంతా వచ్చేసి అక్కడ సీన్లో విజిట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం అక్కడ కార్యక్రమం అది కూడా నడుస్తుంది. పిఎంఈ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎస్పీ గారు వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తర్వాత 3 టీములు 4 ఫామ్ చేయడం జరిగింది. తలా ఒక టీం తలా ఒక వర్క్ చేస్తుంది. త్వరితగతిన ఈ కేసును ఛేదించి నిందితులను త్వరలో పట్టుకొని రిమాండ్కి పంపిస్తాం. బాటిల్ కావచ్చు, బీర్ బాటిల్ పలుకొట్టి పొడిచిందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇవి ఇంకేదైనా ఆయుధమైనా కావచ్చు, చెప్పలేమని మనకు అక్కడైతే ఇంకా సీన్ ఇంకేం దొరకలేదు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తదుపరి పూర్తి వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాం. గొంతు పైన కొట్టడం జరిగింది. గొంతు పైన కొట్టడంతో అక్కడ బ్లీడింగ్ బాగా అయిపోయేసి బ్లడ్ అంతా బయటకు వచ్చేసి చనిపోవడం జరిగింది. ఎవరిపైన అనుమానాలు అంటే ఇప్పుడు ఒకటి ఇష్యూ ఏంటంటే మట్టికి సంబంధించి ఒక ఇష్యూ గొడవ అయిందంటే ఆ గొడవకు సంబంధించిన దాంట్లో ఎవరైనా చేసి ఉండొచ్చని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు ఇంకేదైనా ఆయన కాకపోయినా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమని చెప్పేసి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా నేను ఇంట్లో త్వరలో పట్టుకొని మీకు తెలియజేస్తాం.